శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఎలా చేసుకోవాలో తెలియట్లేదండి. సబ్స్క్రైబ్ మీదనే ఓన్లీ బటన్ నొక్కుతున్నారు. ఇక ఆల్ అనే బటన్ మీద నొక్కట్లేదు అనమాట. ఇప్పుడు ఆ బెల్ అనే బటన్ మీద కూడా మళ్ళీ నొక్కితే పూర్తి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టండి. ఆల్ అని వస్తాయి, అన్నీ వస్తాయి. దయచేసి ఇది కొంతమందికి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోండి చెప్తున్నాను. నేను చేసుకోమని చెప్పట్లేదు, కానీ నాకు యూస్ వస్తే చాలు అనుకున్నాను. అందరూ చూస్తే నా ఛానల్ చాలు అనుకున్నాను అనమాట. నచ్చితే గిన వాళ్ళే చేసుకుంటారు కదా అని ఎవరికి నేను చెప్పట్లేదు. సెంటిమెంట్ డైలాగులు నేను కొట్టనండి, నాకు అవసరం లేదు. ఏంటంటే నేను మీ ఆత్మస్వరూపాన్ని చెప్పాలి అంటే మనమందరం కూడా ఇప్పుడు నా ఛానల్ చూసిన వాళ్ళే నా ఫ్యామిలీ అని నేను అన్నాను. అలాంటి అన్ని సెంటిమెంట్తో చాలామంది తీయటి మాటలతో పడేస్తున్నారు. నాకు అదే అవసరం లేదండి. నేను అలా చేయాలని ఇది కూడా లేదు. మనకి తెలిసింది ఇంకొకరికి చెప్పాలి అంతే తప్పితే అదేదో కాదు. నేను వచ్చింది అయితే ఏదో నేను రిలాక్సేషన్ కోసం, అంటే మైండ్ సెట్ సరిగ్గా చేసుకోవడానికే నేను యూట్యూబ్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఇది చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎందుకంటే మాస్టర్ గారు చేసే సర్వీస్లో ఓ చిన్నగా అది హెల్ప్, అంటే మాస్టర్ గారికి కాదు, మాస్టర్ గారికి ఒక ఉడతలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విషయంగా మాస్టర్ గారు చేసే ఒక చిన్న పనికి, అంటే ఆయన పెద్ద పని, నేను చేసే చిన్న పని, అది చేయాలనుకుంటున్నాను తప్పితే ఇక ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది పూజాదికాలు చెబుతూ మనుషులని మోహపరుస్తున్నారండి. ఇదే స్థిరత్వం అని చెప్పేసి చెప్తున్నారు. పూజాదికాల కాడనే ఆగిపోవద్దండి. మనం ఒక ఆత్మస్వరూపం, అఖండమైన ఆత్మస్వరూపాలని ఇవని ఖచ్చితంగా చెప్తాను. మనము ఈ దేహం వదిలిన తర్వాత ఏంటి అనేది మనిషికి భయం కలగాలండి. కలిగితేనే అర్థమవుతుంది. గాల్లో ఉంటుందండి ఈ ఆత్మ అనేది. అదే మనము సాధన పరంగా ఉంటే మాస్టర్ గారి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఇది గ్రహించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి స్థితి పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది హృదయపూర్వకంగా చెప్తున్నాను. చెప్పాలి అంటే నా సదుద్దేశం అనండి. ఎందుకంటే అందరూ బాగుపడాలి. మనమే కాదండి బాగుపడటము, ప్రతి ఒక్కరూ బాగుపడాలి. ఈ మానవ దేహం వచ్చింది ఊరక కాదండి, వ్యర్థం చేసుకోవద్దు అని నా హృదయ వేదన. చెప్పాలి అంటే ఇది అర్థం చేసుకోండి. తప్పుగా అయితే అనుకోవద్దు. చాలామంది పూరకాలు వచ్చాయని ఇవన్నీ ఫ్రాడ్స్ అండి. కొంతమంది చెప్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. ఇవన్నీ మీరు నమ్మవద్దు దయచేసి. అవి భగవంతుడు ఎక్కడో లేడండి, మన హృదయ నివాసి. ఆయన ఉంటేనే మనం కదులుతున్నాం. చెప్పాలి అంటే ఆయన చైతన్యంతోనే కదులుతున్నాం. ఇది అర్థం చేసుకోండి. మనం ఎవరం కూడా తక్కువ వాళ్ళం కాదు. కాకపోతే మనకు తెలియట్లేదు, చాలామందికి తెలియదు ఈ విషయం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.